సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటి కుళాయి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన సాకారం చేయాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అధికారులకు సూచించారు. వర్షాకాలం వచ్చినా ఇంతవరకు సాగునీటి కాలువల నిర్వహణ పనులు అధికారులు చేపట్టకపోవడం పట్ల రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మంత్రి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలో వివిధ శాఖల ద్వారా జరుగుతున్న పనులు వాటి పురోగతి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ప్రతి ఇంటికి సురక్షితమైన త్రాగునీటి కుళాయి అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన అన్నారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు ఎలాంటి కొరత లేకుండా సరఫరా చేయాలని అన్నారు. మచిలీపట్నం పోర్టు అభివృద్ధి పనుల పురోగతి గురించి మంత్రి ఆరా తీశారు. 5,156 కోట్ల రూపాయలతో చేపట్టిన బందర్ పోర్టు అభివృద్ధి పనుల్లో ఇప్పటి వరకు 709 కోట్లు వ్యయం చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమృత్ 2.0 కింద 57.33 కోట్ల నిధులతో తాగునీటి సరఫరా పరిస్థితి మెరుగుపరచాలని మంత్రి రవీంద్ర ఆదేశించారు. మచిలీపట్నం మండలం పోలాటితిప్ప, కోన ప్రాంతాల్లో మరియు బుద్దాలపాలెం ప్రాంతాల్లో పీహెచ్సీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా పనిచేయాలని అధికారులకు ఆయన సూచించారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, బందర్ ఆర్డీఓ ఎం వాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు మచిలీపట్నం కాన్స్టిట్యున్సీకి సంబంధించి ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్స్తో కలెక్టర్ గారి నాయకత్వంలో అందరితో కూడా ఒకసారి రివ్యూ చేయడం జరిగింది. అంటే గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు రాబోయే కాలంలో, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ ఎండింగ్కి వచ్చింది, వర్షాలు రాబోతున్నాయి. ఇమీడియట్గా చేపట్టాల్సినటువంటి అత్యవసర పనులు ఏమున్నాయో అవన్నీ కూడా ఒకసారి అవగాహన కల్పించుకుని ఇమీడియట్గా చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా చేయడానికి గురించి మాట్లాడటం జరిగింది. ప్రధానంగా మచిలీపట్నం మున్సిపాలిటీలో మరి యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి మంచినీళ్ళ సప్లై కానీ, శానిటేషన్ కానీ, అలాగే డెవలప్మెంట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఇవన్నీ కూడా మాట్లాడటం కూడా జరిగింది. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేపట్టాల్సినటువంటి ఏదైతే ఇక్కడ పనులు ఉన్నాయో దాదాపు 63 పనులకి వీళ్ళు పంపించడం జరిగింది. 17 కోట్ల రూపాయలతో దానికి సంబంధించి శాంక్షన్ కావాల్సింది ఉంది. ఇమీడియట్గా దాన్ని ఉన్నతాధికారుల పై దృష్టికి తీసుకెళ్ళి ఇమీడియట్గా శాంక్షన్ చేసుకొస్తే మ్యాక్సిమం ఈ వర్షాలు పడేలోపు చేయగలిగినటువంటి వీడ్ కానీ, దాంట్లో వచ్చేటటువంటి షిల్ట్ కానీ ఇమీడియట్గా తీయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటి మీద దృష్టి పెట్టడం కూడా జరిగింది. అదేవిధంగా మరి ఆర్డబ్ల్యూఎస్ మంచినీళ్ళకి సంబంధించి కూడా మరి ఈరోజు జనజీవన్ మిషన్ అని రేపు ఇంటింటికి మంచినీళ్ళు పంపవాలనేది, కుళాయిలు ఇవ్వాలనేది గ్రామాల్లో ప్రతి మహిళ కోరుకున్నారు. ఫస్ట్ దాని మీద మేము దృష్టి పెట్టడం జరుగుతుంది. దాదాపు జలజీవన్ మిషన్ కింద 225 కోట్ల రూపాయలు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. అయితే దాన్ని ఎలా తీసుకెళ్ళాలి అనేది ఒక డిపిఆర్ తయారు చేయమని చెప్పడం జరిగింది. ముఖ్యంగా సోర్స్ ఏదైనా ముఖ్యంగా వాటర్ స్టోరేజ్ కూడా ఉండాలి. టోటల్ ఇప్పుడు మచిలీపట్నం, పెడన, మరి వచ్చే మెడికల్ కాలేజ్ కానీ, పోర్టు కానీ అన్నిటికి కూడా తరటూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మీదే మొత్తం భారం పడతాం. దానివల్ల టౌన్కి రేపు పొద్దున రాబోయే కాలంలో ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఆల్టర్నేట్ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం మరి డిపిఆర్లు తయారు చేయమని చెప్పడం కూడా జరిగింది. దాదాపు 220 కోట్ల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఇంకా అవసరమైతే మరి ఎంపీ గారు ఉన్నారు, బాలసవారి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా పెట్టి ఇమీడియట్గా అవి కూడా తెచ్చుకోగలిగితే బందర్ మండలంలో ఉన్న 21,500 ఇళ్ళకి ఇంటింటికి మంచినీళ్ళు కుళాయి ఇచ్చి మేము 1 ఇయర్లో దీన్ని టార్గెట్గా పెట్టుకుని చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇమీడియట్గా ఆ కార్యక్రమాన్ని చేయడం కూడా జరుగుతుంది. అలాగే మరి వ్యవసాయానికి సంబంధించి విత్తనాలు కానీ, అట్లాగే గతంలో వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి మరి ఏదైతే వాళ్ళు ఫార్మర్స్కి ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదాన్ని కానీ ఇవన్నీ కూడా కలిపి మరి ఇమీడియట్గా ఎంతెంత రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ కూడా మాట్లాడటం కూడా జరిగింది. బెనిఫిషియర్స్ ఎవరైతే కౌలుదారులు ఉన్నారో కౌలుదారులకు కూడా కొంతమంది బోగస్గా రైతుల కింద నమోదు చేయించి ఆ రైతుల డబ్బులు కూడా వాళ్ళు తినేస్తున్నారు. మరి అవన్నీ కూడా కొన్ని మా దృష్టికి వచ్చినాయి. అవన్నీ కూడా ఇమీడియట్గా ఎంక్వైరీ చేయమని చెప్పడం కూడా జరిగింది.
పెన్షన్స్ కూడా, ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా పాపం వాలంటీర్స్ వీళ్ళే వేసుకున్నారు. వాలంటీర్స్నేమో మీకెందుకు మన ప్రభుత్వం వస్తుందని చెప్పి రాజీనామాలు చేయించారు. అందరూ రాజీనామాలు చేపిస్తే ఇవాళ వాళ్ళందరూ కూడా రోడ్డున పడిపోయారు. రోజు వస్తాను 100 మంది వచ్చి పొరపాటు అయిపోయిందండి, పొరపాటు అయింది. వాళ్ళ వల్ల వాళ్ళు నష్టపోయారు. ఇవాళ మన ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద పెన్షన్స్ కూడా ఇంటింటికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇమ్మీడియట్గా దాని మీద కూడా పీడీడీఆర్డీఏతో మాట్లాడి వారికి కూడా ఒక ఆలోచన గవర్నమెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే వాళ్ళ సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు లేకపోతే ముఖ్యమైనటువంటి అధికారులే స్వయంగా తీసుకెళ్లి ఇళ్లకి ఇచ్చేలాగా చేయడానికి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మచిలీపట్నం పోర్టు పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం పోర్టు పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో పోర్టు రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. మచిలీపట్నం పోర్టు పనుల పురోగతి, భూ సమస్యలు, వాటి పరిష్కారంపై సమీక్షించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పోర్టు నిర్మాణ పనుల్లో పురోగతి సాధించాలని, అవరోధంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని, ముఖ్యంగా భూ సమస్యల వల్ల ప్రాజెక్టు ఆలస్యం కాకూడదని అవసరమైన పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు చెల్లించాల్సిన నష్టపరిహారం పెండింగ్ చెల్లించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. జూలై 5న మరల పోర్టు పనుల పురోగతిపై సమీక్షిస్తామన్నారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఎండీ విద్యాశేఖర్, ఆర్డీఓ ఎం వాణి, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ తేజేశ్వరరావు, తహసీల్దార్లు తోట సతీష్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం రోడ్డున పడేసిందని, త్వరలోనే వాలంటీర్ల వ్యవస్థపై ఓ నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం రోడ్డున పడేసిందని, త్వరలోనే వాలంటీర్ల వ్యవస్థపై ఓ నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఎన్నికల ముందు వైసీపీ వాళ్లు వాలంటీర్లచే బలవంతపు రాజీనామాలు చేయించడం వల్ల నేడు వారంతా రోడ్డున పడిపోయారని రాష్ట్ర గనులు మరియు భూగర్భ వనరులు అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పొరపాటైపోయిందని, ప్రతిరోజు వందల మంది వాలంటీర్లు తమ దగ్గరికి వస్తున్నారన్నారు. దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుని ప్రతి నెల ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఉద్దేశపూర్వకంగా పాపం వాలంటీర్స్ వీళ్ళే వేసుకున్నారు. వాలంటీర్స్నేమో మీకెందుకు మన ప్రభుత్వం వస్తుందని చెప్పి రాజీనామాలు చేయించారు. అందరూ రాజీనామాలు చేపిస్తే ఇవాళ వాళ్ళందరూ కూడా రోడ్డున పడిపోయారు. రోజు వస్తాను 100 మంది వచ్చి పొరపాటు అయిపోయిందండి, పొరపాటు అయింది. వాళ్ళ వల్ల వాళ్ళు నష్టపోయారు. ఇవాళ మరి ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద పెన్షన్స్ కూడా ఇంటింటికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మరి ఇమ్మీడియట్గా దాని మీద కూడా పీడీడీఆర్డీఏతో మాట్లాడి వారికి కూడా ఒక ఆలోచన గవర్నమెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఇవాళ సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు లేకపోతే ముఖ్యమైనటువంటి అధికారులే స్వయంగా తీసుకెళ్లి ఇళ్లకి ఇచ్చేలాగా చేయడానికి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కూటమి విజయం కోసం కృషి చేసిన వారందరికీ తగిన గుర్తింపు త్వరలో లభిస్తుందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూటమి నేతల్ని భాగస్వామ్యం చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఎన్నికల్లో కూటమి గెలుపుకు కృషి చేసిన శ్రేణులకు ఆయన కృతజ్ఞత తెలిపారు. ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కూటమిలో 3 పార్టీల నియోజకవర్గ డివిజన్ స్థాయి సమావేశాలు నిర్వహించి ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తేవాలన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూటమి విజయానికి కృషి చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులకు అవకాశం లభిస్తుందన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపిచంద్, ఎం బాబా ప్రసాద్, ఇలియాస్ పాషా, జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దానికి ముఖ్యంగా ఏంటంటే ముందు మనం ఎలా అయితే ఇక్కడ మనం పెట్టుకున్నాం మీటింగ్, ఈ విషయంలో కూడా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసి కూర్చొని మీరు కూడా ఏం జరిగింది ఏంటని కూడా ఒకసారి మాట్లాడుకుంటే ఓపెన్గా ఉంది. వాళ్ళు వస్తే మళ్ళీ రేపు నాకు అడ్డు వస్తారనో లేకపోతే ఈ వస్తే ఇది ఇబ్బంది వస్తుందని ఇట్లాంటి ఏం పెట్టుకోదు మనసులో. అది నిర్ణయిస్తాం. అందరూ ఉన్నారు, పెద్దలందరూ నిర్ణయిస్తారు. ఎవరు ప్రజలతో ఎక్కువగా బాగా మమేకమై అందరూ కలిసి ఐకమత్యంగా ఉంటారో అది పరిగణలో తీసుకున్నారు. ఎందుకంటే చూసాం మనం సీట్ సెలక్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత పారదర్శకంగా చేశారో చూశారు. సీనియర్స్ని ఎలా చేశారో చూసారు అందరూ. మినిస్టర్లు చూశారు కదా, అలాగే ఉంటుంది. రేపు తెలుగుదేశం పార్టీ లోకేష్ గారి నాయకత్వం మన డేటా మొత్తం ఆయన దగ్గర ఉంది, మన జాతకాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఎవరు సమన్వయం చేసుకెళ్ళగలరు, ఎవరు బాగా కలుపుకెళ్ళగలరు, ఇలాంటివి చూస్తున్నారు.
కానీ అంత మైన్యూట్గా మనకి తెలియకుండా మన మీదే వర్క్ జరుగుతాం. కాబట్టి మన ఒక మోడల్గా చూపిద్దాం లేదా ఆంధ్ర కాన్స్టిట్యున్సీని. బూత్ వర్క్ అలాగే చేసాం, ఫస్ట్ నుంచి చేసాం. కాబట్టి మన ఎలక్షన్ ఈజీగా ఉందా కష్టంగా ఉందా? తప్పకుండా మనకి ఫస్ట్లో చాలా మంది అన్నారు ఏంటో ఎవరో చూస్తుందాలే నేను ఆడ వస్తాడా అక్కడ నిలబడతాడా ఈడ వస్తాడా అట్లా చెప్పేవాడు. అన్నా కదా అంటే ఎవరండి కానీ అని చెప్పి అట్లా ఏదో ప్రజలాడు అట్లా నడిచాం. కానీ ఎలక్షన్ చాలా స్మూత్గా అయింది. అవునా? ఎలక్షన్ చాలా చాలా స్మూత్గా అయింది, చాలా బాగా అయింది. ఎదుర్కోగలిగాం. అవును, ఇప్పుడు ఫస్ట్ ఎలక్షన్ స్టార్ట్ దగ్గర నుంచి కాదు, 2 సంవత్సరాల నుంచి ఒకే మాట, బందర్ కాన్స్టిట్యున్సీ పేరు నాని ఓడిపోతున్నాడు అనేది వచ్చింది. అవునా? దానికి కారణం ఏంటి? మనం చేసిన వర్క్. తర్వాత వచ్చిన కాన్స్టిట్యున్సీలు అవన్నీ కూడా అప్పు గిప్పు అన్నీ కూడా వేవ్లో వచ్చేసింది. కానీ మనం వేవ్ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి మనం చెప్పింది మన వేవ్ మనమే క్రియేట్ చేసుకోవాలి. ఒదిగి ఉండాలనే భావన పెద్దల ఊరికి చెప్పాలి. మనం ఎదిగిన కొద్దికి ఒదిగి ఉండాలి. అధికారం ఉన్నప్పుడు ఎలా ఉన్నాము, రాకపోతే కూడా ఎలా ఉన్నాము, వచ్చినా కూడా అలాగే ఉన్నాము. ఇది కూడా శాశ్వతమైన అధికారాలు ఏం కాదు. మనం ఒక 5 సంవత్సరాలు 15 ఏళ్ళు ఇది శాశ్వతమైనవి కాదు. వీటిని మనం రేపొద్దున ఎలాగైనా జరుగుతుందో రేపొద్దున మనకు కూడా అది జరుగుతుంది. వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఈ అవసరం లేదు. వాళ్ళు కూడా సాధారణంగా వైసీపీలో 10-20 మంది మనందరికి కూడా ఇబ్బంది పెట్టారు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా మనందరితో ఏదైనా పనులు తీసి పెట్టారు. మనం కూడా అది కాకుండా ఎలక్షన్ వరకే మనకి ఆ పార్టీ ఈ పార్టీ తర్వాత అంత అన్నదమ్ముల్లాగా కలిసి వాళ్ళకి మనకు వాళ్ళు మనందరం కలిసి ఆలోచనతో వెళ్ళాలి. ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఏం పట్టించుకోవాలి. కనుక మనందరం కూర్చుని మీరందరూ సమస్యలు తెలుసుకుంటూ మనందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా కలిసి వెళ్ళి పనిచేసుకుంటూ రవి గారికి మనకి నారాయణరావు గారు అలాగే పొల్లయ్య గారు వీళ్ళందరూ పెద్దలు ఉన్నారు కనుక వాళ్ళు చెప్పు చేతుల్లో మనందరం నడుచుకుంటూ పనిచేసినప్పుడు మన అనుభవాన్ని మనం వాడుకోవాలి. ఎందుకంటే దగ్గర నారాయణరావు ఉన్న దగ్గర 30-40 ఏళ్ళ, అలాగే రవి గారు నా రాజకీయాలు 20 ఏళ్ళ పట్ల అలా ఆయన చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాలు ఆయన చెప్పినట్టుగా మనం ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్లు పెట్టిన విద్యుత్ శాఖ ఇంజనీరింగ్ ఇంటి వద్ద జన సైనికులు ఆందోళన చేశారు. మచిలీపట్నం ఎలక్ట్రికల్ ఇంజనీర్ మన్నెం విజయభాస్కరరావు ఇంటి ముందు జన సైనికులు నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్లపై ఆయన అనుచిత పోస్టింగ్లు పెట్టారని వెంటనే క్షమాపణ చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు. అయితే పొరపాటున షేర్ చేశారని ఆయన మీడియాకు తెలియజేశారు. అనంతరం విద్యుత్ శాఖ ఇంజనీర్ విజయభాస్కరరావు చేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు జన సైనికుల సమక్షంలో పాలాభిషేకం చేయించారు. ఈయన ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మచిలీపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎలక్ట్రికల్ డిఈ. ఈయన గత 5 సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు గారి గురించి, లోకేష్ గారి గురించి, జస్టిస్ చలమేశ్వర్ గురించి అనుచిత వ్యాఖ్యలు మనం ఈ పేపర్లో అన్ని ప్రింట్లను తీసుకొచ్చాం. అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈయన ఎప్పుడు దొరుకుతాడని మేము చూస్తున్నాం. ఈ రోజున ఆయన ఇంటికి వచ్చి గాంధీవాదంగా ఆయన్నేం అనుకోకుండా ఈ పోస్టులు ఎందుకు పెట్టారంటే నేను తెలియక పెట్టానంటే అమాయకుడిగా మాట్లాడుతున్నాడు. డిఈ ఆయన ఎలక్ట్రికల్ డిఈ. ఈ విధంగా ఎవరు పెట్టినా కూడా, ఎక్కడ పెట్టినా కూడా ఎవరిని క్షమించేది లేదు. మా పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, చంద్రబాబు గారి గురించి కానీ, ఎవరి గురించి అయినా సరే ఎక్కడ పెట్టినా కూడా ఆయన అంతకుముందు 2-3 సార్లు చెప్పుంటాం మేము. చెప్పినా కూడా ఆయన ఫోన్లో ఇప్పటి వరకు డిలీట్ చేయకోకుండా ఈ చూడండి, చంద్రబాబు గారు జైలుకి పోతే రోడ్డు మీద దొరిలాంట పావలాగాడు. ఇదండి పెట్టేది పోస్టులు. ఇట్లా రకరకాల పోస్టులు. ఎలా పావలాగా మీ అన్న చేస్తే సంసారం, జగనన్న చేస్తే వ్యభిచారమా? అయినా ఇది జగనన్న ఇల్లు కాదురా, ప్రభుత్వ భవనం. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ప్రజలు కట్టే ట్యాక్సులు తీసుకుంటూ ఉండి ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు పెడతాం. అట్లాగే ఇటువంటి వారు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే వదిలిపెట్టకుండా జన సైనికులు వాళ్ళని తాట తీస్తామని తెలియజేస్తూ, ఇంకొకసారి ఈ డి గారిని ఎప్పుడైనా మాని ఇట్లాంటి వ్యాఖ్యలు మాని ఉన్నాయని డిలీట్ చేసి చెప్పాలని చెప్పి చెయ్యాలని చెప్పి. కామ్రేడ్ సయ్యద్ అబ్దుల్లా వర్ధంతి సందర్భంగా స్మారక స్తూపం వద్ద సిపిఐఎంఎల్ నాయకులు నివాళులర్పించారు.
సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ అబ్దుల్లా సేవలు చిరస్మరణీయమని పలువురు పేర్కొన్నారు. ఆయన వర్ధంతి పురస్కరించుకుని అబ్దుల్లా స్మారక స్తూపం వద్ద వారు ఘనంగా నివాళులర్పించారు. కార్మికుల ప్రజా సమస్యలపై అబ్దుల్లా అలుపెరగని పోరాటం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇస్మాయిల్, పరిమి కృష్ణప్రసాద్, షెరాలి, సయ్యద్, వాజీ, డాక్టర్లు నాగేశ్వరరావు, నితిన్ తదితరులు పాల్గొన్నారు. కోనేరు సెంటర్లో ఉన్నటువంటి సయ్యద్ అబ్దుల్లా గారు, అత్తరు పన్నీర్ సాహిబ్ గారు అంటే ఆ రోజుల్లో అనేక సమస్యలను ఫేస్ చేసి ఆ కామ్రేడ్ కమ్యూనిస్టు పార్టీకి నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తి మరి ఈరోజు 14వ వర్ధంతి జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆ కామ్రేడ్కి ఆ చేసినటువంటి త్యాగానికి అందరం కూడా ఘనమైన నివాళులు అర్పించాల్సినటువంటి బాధ్యతతో ఈరోజు కార్యక్రమం జరుపుతున్నాం. మరి అలాంటి కామ్రేడ్స్ను కోల్పోవడం పార్టీకి చాలా నష్టం. మరి అలాగే ఈరోజు ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి విధానాలకి వ్యతిరేకంగా పోరాడితే తప్ప అలాంటి కామ్రేడ్స్కి నిజమైన నివాళులు అర్పించలేమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు చూస్తున్నాం, అలాంటి కామ్రేడ్స్ ఎంతోమంది త్యాగం చేస్తే తప్ప మనకి ఈరోజు జీవనం గడవనటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు కనుక చూస్తే గత 47 సంవత్సరాల క్రితం సాధించుకున్నటువంటి హక్కులు, అలాగే 1886లో సాధించుకున్నటువంటి హక్కులు మరి ఈరోజు కాలరాసి మరీ బానిస వ్యవస్థకి నెట్టబడుతూ ఉంది. మరి ఈరోజంతా కూడా కార్మికులందరూ కూడా ఐక్యతతో పోరాడి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు చూస్తున్నాం, కార్మికులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజలకి ఏ విధమైనటువంటి మేలు జరగట్లేదు. అలాగే అందరూ కూడా కార్మికులందరూ కూడా ఐక్యతతో పోరాడితే తప్ప ఇలాంటి కామ్రేడ్స్కి నిజమైన నివాళులు కాదని చెప్పి తెలియజేస్తూ అబ్దుల్లా గారికి విప్లవ జోహారు తెలియజేస్తూ జోహార్ అమరవీరులకు, జోహార్ అమరవీరులకు. అరుణ పతాక నీడలో అలుపెరుగని ప్రజాస్వామ్య పోరాటాలు సాగించి అమరులైన కామ్రేడ్స్ మీకు లాల్ సలాం, మా లాల్ సలాం. ఈరోజు అత్తరు పన్నీర్ సాహెబ్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని మన పార్టీ నాయకులు వెంకట్రామయ్య గారి పూలదండ వేసి నివాళులు అర్పించి కార్యకర్తలందరూ పాల్గొన్నారు. ఆయన సీనియర్ కమ్యూనిస్టు నాయకులు, నిబద్ధతలుగా కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధతలు జీవించి చివరి శ్వాస వరకు పార్టీకి సేవలు అందించారు. కామ్రేడ్ గుంటూరు బాపనయ్య, కామ్రేడ్ సనకా బుచ్చికోటయ్య, కామ్రేడ్ మోదుమూడి శ్రీహరి గారు, కామ్రేడ్ కొనకళ్ళ గణపతి గారు వారితో కలిసి అనేక ప్రజాస్వామ్య పోరాటాల్లో పాల్గొని ప్రజాసేవలు అందించారు. ప్రజలకు చిన్న చిన్న చిట్కా, యునానీ, ఆయుర్వేద వైద్యం సేవలు అందించారు. ఆయన ప్రజలలో కళ్ళల్లో పన్నీరు పోసి పన్నీరు సాహెబ్గా పేరొందారు. ఆయనకు మా జోహార్లు. జోహార్ అమరవీరులకు, జోహార్ కామ్రేడ్ సయ్యద్ అబ్దుల్లా, జోహార్ కామ్రేడ్ సయ్యద్ అబ్దుల్లా. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మరల పూర్వ వైభవం రాబోతుందని ఆ పార్టీ పెడిన పట్టణ అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్ అప్పారావు అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మరల పూర్వ వైభవం రాబోతుందని ఆ పార్టీ పెట్టిన అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్పి అప్పారావు అన్నారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. నాయకులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా డాక్టర్ సిహెచ్బి అప్పారావు మాట్లాడుతూ రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ గణనీయంగా బలం పుంజుకుంటుందన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకురాతి జనార్దన్ రావు, బంటుమిల్లి మండల అధ్యక్షుడు కట్ట నాగేశ్వరరావు, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు రాగి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన ప్రీతం నేత, ఆల్ ఇండియా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ గారి 54వ జన్మదినోత్సవాన్ని మా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఈ రోజున భారతదేశానికి అగ్రగామిగా నిలిచి మన జరిగిన ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ గారు అద్భుతమైన పనితీరును కనబరిచారు. ఈ దేశానికి కాబోయే ప్రధాని, అలాగే దేశానికి దిశ దశ అన్నీ కూడా రాహుల్ గాంధీ గారి అన్న ఆ అంశాన్ని ప్రజల్లో మనోధైర్యాన్ని కల్పించారు. దురదృష్టవశాత్తు ఏంటంటే మనం కొద్ది తేడాతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాం. అయినా సరే దేశంలో ప్రతి పౌరుడికి న్యాయం జరగాలంటే అధికార పార్టీకి గట్టి ప్రతిపక్షంగా ఉండాలన్న భావంతో ఈ రోజున దేశంలో ఇండియా కూటమి
బలమైన ప్రతిపక్షంగా ఉంది. దేశంలో ఏ యొక్క ప్రజలకి అవసరమైన కార్యక్రమాలు చేయాలన్నా ఆచితూచి అడుగుగా చేయాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఈ రోజున కేంద్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీల సపోర్టుతో ఉన్న మోడీ గ్యారంటీ అని భారతదేశంలో ప్రచారం చేసి చివరికి మోడీ గ్యారంటీ అనే యొక్క వ్యక్తిత్వాన్ని 60% మంది భారతదేశంలో ప్రజలు వ్యతిరేకించారు. దిశ నిర్దేశించబడేది ఒక కాంగ్రెస్ పార్టీ వల్లే. మత సామరస్యాన్ని కాపాడాలన్నా కానీ కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యపడుతుంది. మరి భవిష్యత్తులో మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీని బలపరాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ రోజున ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ గారు 2 సార్లు భారత్ జోడో యాత్ర ప్రారంభించి 2 సార్లు యాత్రను నిర్వహించి ప్రజల యొక్క సమస్యలను ప్రజల సమక్షంలో వారి యొక్క స్థితిగతులను అధ్యయనం చేసి ఇండియా కూటమిలోనే అత్యంత మెజార్టీ గల పార్టీగా 100 సీట్లు పార్లమెంట్ సీట్లు సంపాదించినటువంటి ఘన చరిత్ర రాహుల్ గాంధీకి దక్కిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి అతి తక్కువ మెజార్టీతో మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశాన్ని కోల్పోవడం జరిగింది. అయినప్పటికీ కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. రేపు రాబోయే కాలంలో మంచి రోజులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పార్లమెంటులో జెండా ఎగరవేసే అధికార పార్టీగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ చేసేటువంటి సుదినాలు మనకి ముందులో తొందరలోనే ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీని బలపరాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ రోజున ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ గారు 2 సార్లు భారత్ జోడో యాత్ర ప్రారంభించి 2 సార్లు యాత్రను నిర్వహించి ప్రజల యొక్క సమస్యలను ప్రజల సమక్షంలో వారి యొక్క స్థితిగతులను అధ్యయనం చేసి ఇండియా కూటమిలోనే అత్యంత మెజార్టీ గల పార్టీగా 100 సీట్లు పార్లమెంట్ సీట్లు సంపాదించినటువంటి ఘన చరిత్ర రాహుల్ గాంధీకి దక్కిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరి అతి తక్కువ మెజార్టీతో మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశాన్ని కోల్పోవడం జరిగింది. అయినప్పటికీ కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. రేపు రాబోయే కాలంలో మంచి రోజులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పార్లమెంటులో జెండా ఎగరవేసే అధికార పార్టీగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ చేసేటువంటి సుదినాలు మనకి ముందులో తొందరలోనే ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.